తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మహాశక్తి యాగంలో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ధ్యానంతో భక్తులు పూజలు చేయాలని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. శ్రీపీఠంలో జరుగుతున్న మహాశక్తి యాగం 2వ రోజు శుక్రవారం ఎంతో ఘనంగా జరిగాయి. ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గా సూక్త ప్రత్యాంగిర హోమాలను వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. 2వ రోజు కూడా సుమారు 30,000 మందికి పైగానే మహిళా భక్తులు హాజరై అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీపీఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్ల నడుమ మహాశక్తి యాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాశక్తి యాగానికి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద్ వితరణ చేశారు. మహాశక్తి యాగంలో ఊహకందనటువంటి ఒక భక్తి, ఊహకందనటువంటి భక్తుల యొక్క భావము, ఇవి ఎవరి యొక్క ఆలోచన పరిధిని దాటిపోతుంది, ప్రతి ఒక్కరి ఆలోచన పరిధిని. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా శ్రీపీఠంలో విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, కార్యకర్తల ఆహర్నిశలు ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా శ్రమ కోర్చి అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అందులో 2వ రోజు మహాశక్తి యాగం ఒక అద్భుతమైనటువంటి 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కింద రానున్న 5 ఏళ్లలో వివిధ రంగాల్లో కాకినాడ జిల్లా 15% నుంచి స్థూల ఉత్పాదన సాధనే లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ను సిద్ధం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కాకినాడ జిల్లా రానున్న 5 ఏళ్లలో వివిధ గ్రోత్ సెక్టార్లలో చేపట్టాల్సిన అంశాలతో జిల్లా కార్యాచరణ రూపకల్పనపై కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక మేధోమథన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా రంగాల స్టేక్ హోల్డర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్ ప్రారంభిస్తూ 2047 సంవత్సరం నాటికి ప్రజల తలసరి ఆదాయం పెరగడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లని పిలిచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ అందరూ కూడా కలిసి స్వర్ణాంధ్ర విజన్ 2047కి మన జిల్లా ఒక విజన్ ఎలా ఉండాలి అనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇయర్ బై ఇయర్ ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఎలా చేద్దాం అనుకున్న దానికి విత్ నెంబర్స్తో సహా రావాల్సిందిగా కోరారు. అలాగే ఆ విజన్ అంతా కూడా 2047కి ఎలా ఉండాలన్నది ఆ రోజుకి కాకుండా అది ఎవ్రీ ఇయర్ దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఏ అచీవ్ చేశా, నెక్స్ట్ ఇయర్ ఏ అచీవ్ చేశా అని ఇయర్ బై ఇయర్ ప్లాన్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్లాన్స్ ఇచ్చారు. అలాగే అందులో భాగంగా నేను కూడా పాల్గొని కాకినాడ మున్సిపాలిటీ అవనివ్వండి, ఫిషరీస్లో కానివ్వండి, యానిమల్ హస్బెండరీలో కానివ్వండి అన్ని సూచనలు సందేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని నిజంగా ఈ కాకినాడ పార్లమెంట్లో ముఖ్యంగా ఈ ఏపీఐఐడిసి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ల్యాండ్ అక్వైర్ చేయమంటాం. కానీ కొత్త పరిశ్రమలు రావడం కోసం ఫస్ట్ మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ లేదు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర. సో ఈ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినట్టయితే వచ్చే పరిశ్రమలకి ఇక్కడ మా దగ్గర ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ఈ పలానా ప్రాంతంలో ఉంది, మీకు సూటబులా కాదా అని చెప్పి కంపెనీస్ ఇన్వైట్ చేయడం కోసం ఏపీఐసికి ల్యాండ్ తీసుకోవటం కానివ్వండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఉన్నాయి, దానికి ఏమేమి స్కిల్ కావాలి అనేది స్కిల్ అసెస్మెంట్ కూడా చేయించి దానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి, అంటే మొన్న సుమారు 2,100 జాబ్స్ వస్తే 720 మంది సెలెక్ట్ అయ్యారు జాబ్ మేళాలో కూడా. సో వాళ్ళు దేనివల్ల ఫెయిల్యూర్ అయ్యారు, ఎందువల్ల దాని జాబ్స్ రాలేదు యువతకి, దానికి ఏం స్కిల్ కావాలి అనేది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా గాంధీ భవన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళు ఇచ్చిన కోర్సులు కాకుండా ఈ స్కిల్ అసెస్మెంట్ చేసిన దాని ప్రకారం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్కి సంబంధించి ఇక్కడ కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాగే హార్టికల్చర్ గురించి, అగ్రికల్చర్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేసి వచ్చే కాలంలో ఎలా ఉండాలి అనే దాని మీద విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్లో ఈరోజు భాగంగా పాల్గొని అందరం చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం. దాన్ని 100% ఇంప్లిమెంట్ అండ్ ప్రోగ్రెస్ కూడా త్వరలో కాకినాడ ప్రజలకు కనిపించబోతుంది. ధన్యవాదాలు.
ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ విశాఖలో సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీల విషయంలో చొరవ చూపించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీని చేపట్టిన సిపిఎం నేతలు ఉచిత ఇసుక విషయంలో చంద్రబాబు, పవన్ తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయాలని కోరారు. విశాఖ జిల్లాలో ఇసుక తీవ్ర కొరతగా ఉంది. పుట్టుకొందమంటే ఇసుక వెళ్ళడం లేదు. ధర కూడా ప్రజలతో మూడు పీల్చే విధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఇసుక టన్ను ధర 1070 రూపాయలు ఉంటే ఈరోజు 2000 నుంచి 2300 వరకు ధర ఉంది. మాకు అధికారం ఇవ్వండి, ఉచిత ఇసుక సరఫరా చేస్తాం, అందుబాటులో తీసుకొస్తాం, ప్రజల ఇళ్ల దగ్గరికే మేము ఇసుకని సరఫరా చేస్తామని చెప్పి టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. కానీ హామీకి భిన్నంగా ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇంటి దగ్గరికి ఇసుక రావడం కాదు, రీచులు ఇసుక రావడం లేదు, ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు, అర్ధరాత్రి బుకింగ్ అయిపోతున్నాయి. సాధారణ ప్రజానికి ఇక్కడికి ఇసుక రావడం లేదు. ఒక సిమెంట్ ధర ఇసుక బస్తా సిమెంట్ ధర 370 రూపాయలు ఉంటే ఒక బస్తా ఇసుక ధర 350 రూపాయలు ఉంది. ఈ తీవ్రంగా తెలుస్తూ ఉంది. అలాగే 2.5 యూనిట్లు ఉన్నటువంటి యూనిట్ ధర గతంలో 12,000 ఉంటే ఇది 22,000, 23,000 అవుతూ ఉంది. ఇదిగా ధర రెట్టింపవడం వల్ల విశాఖ జిల్లాలో నిర్మాణాలు ఆగిపోయి 50,000 మంది కార్మిక ఉపాధి లేకుండా పోయింది. నిర్మాణ రంగంలో ఆధారపడినటువంటి ఇతర వ్యాపారస్తులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరైతే హామీ ఇచ్చారు ఎన్నికల ముందు ఇసుక ఇసుకిస్తామని చెప్పని ఆ హామీని నిలబెట్టుకోండి, ఇసుక సరఫరా చేయండి. అలాగే ఇంకోటి చెప్పారు మీరు ఇసుక మాఫీ మీరు మేము ఉక్కుమాసం చెప్తాం, కంట్రోల్ చేస్తామని చెప్పని ఆ ఇసుక మాఫీ ఇప్పుడు కూడా రెచ్చిపోతా ఉంది. దాన్ని కంట్రోల్ చేయండి. మీరు ఇతర హామీ ప్రకారం ఉచిత ఇసుక సరఫరా చేయడం, ఇవ్వడంతో పాటు ధరలు ఇంట్లో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గాంధీ వరకు నిరసన కార్యక్రమం చేపడతాం, ధర్నా కార్యక్రమం చేపడతాం. ప్రభుత్వంగానే వెంటనే తీసుకొచ్చి టౌన్ని ఉపాధి కల్పించే చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పని విజ్ఞప్తిస్తున్నాం. విశాఖ నగరంలోని మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో సిపి శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 200 మంది బృందాలుగా విడిపోయి నగరంలోని 83 స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవీ శరన్నవరాత్రులు, ప్రత్యేక ఆకర్షణతో అలరారుతున్న ఆలయ పరిసరాలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్, ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వచ్చి అర్జీలు అందజేస్తున్న ప్రజలు. లడ్డూ వివాదంపై అసత్యాలు సరికాదు, ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్న మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి చలోక్తులు, సనాతన ధర్మం గురించి మాట్లాడటంపై సెటైర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.